హాయ్ వ్యూవర్స్, ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్ర సమస్యల గురించి బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ కళసత్యనారాయణ గారితో చిట్చాట్ చేసుకుందాం. History was wrong. Powerful people make places powerful. వీళ్ళంటున్నట్టు దక్షిణ భారతదేశంగా అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? దేశాన్ని ఎవరైనా ముక్కలు చేస్తామని మాట్లాడతారా? దేశ ద్రోహులు అయిపోతారు వీళ్ళంతా. ఈరోజు టీఆర్ఎస్ పార్టీని అరెస్టుల నుంచి, అవినీతి నుంచి బయటికి తీసుకురావడం కోసం కేటీఆర్ ని అప్పుడు అరెస్ట్ చేయబోతున్నాం, కేటీఆర్ ని ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రజలను మోసం చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలకు అలవాటు పడ్డది, రైతుల్ని మోసం చేస్తూ ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారి మాటని ఈ రాష్ట్రంలో పట్టించుకునేటువంటి నాదుడే లేడు. దత్ గారు ఖమ్మం పోలీస్ కమిషనర్గా వచ్చిన తర్వాత దీనికోసం స్పెషల్గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయించి గంజాయి పైన ఒక రకంగా ఉక్కుపాదం మోపారన్నటువంటి సమాచారం ఉంది. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది సార్? కాంగ్రెస్ పరిపాలన ఇప్పుడు 1.5 years నుంచి చూస్తున్నాం. గత 10 years బీఆర్ఎస్ పరిపాలన కూడా చూసాం. ఎవరిది బాగుంది సార్? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబించిందో అదే పద్ధతిలో కాంగ్రెస్ యొక్క పాలన కూడా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో అనేక మంది, వాళ్ళే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రులుగా చేయటంతో పాలనలో పెద్ద తేడా ఏం లేదు. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజలను మోసం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా మోసం చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం పథకాలు పేదలకు అందుతున్నాయి అంటారా సార్? 2500 రూపాయలు ప్రతి మహిళ యొక్క అకౌంట్లో వేస్తామని చెప్పారు. నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సుమారు 1.5 పాలన పూర్తిగా వస్తూ ఉంది. నేటి వరకు ఆ హామీని అమలు చేశారా? అదేవిధంగా నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తాము అని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క హామీని నేటి వరకు అమలు చేసింది ఉందా? ఈ విధంగా చూసుకుంటా పోయినట్టయితే అనేక హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి నేటి వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. రైతాంగానికి సంబంధించి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి అనేక కొర్రీలు పెట్టి 2 లక్షల పైన ఎవరైనా ఉన్నట్టయితే మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి గతంలో ఏం చెప్పారు? 2 లక్షల రూపాయల పైన రుణమాఫీ ఉన్నా కానీ ప్రభుత్వం తరపు నుంచి 2 లక్షల రూపాయలు మేము ఇస్తాము, ఆ పైన ఉన్నటువంటి డబ్బులు రైతులు కట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పి గతంలో హామీ ఇచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు కూడా ఆ యొక్క హామీని అమలు చేయకపోవటం, ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలకు అలవాటు పడ్డది, రైతుల్ని మోసం చేస్తూ ఉంది. ఈ విధంగా అనేక హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మీరు చెప్తున్నారు రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని. ఎన్నడూ లేని విధంగా మిర్చి రేట్లు ఇంత గణనీయంగా పడిపోవడానికి కారణం ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి కారణం. ఈరోజు ఖమ్మం మార్కెట్ లో చూసినట్టయితే ఒక ప్రణాళిక లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం మిర్చి మార్కెట్ కి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతిపెద్ద మార్కెట్ గా పేరుంది. అక్కడికి పోయినటువంటి రైతుల్ని ఈరోజు ఆదుకోవడానికి కోసం కేంద్ర ప్రభుత్వం 12,000 రూపాయలు దాని యొక్క మద్దతు ధర ప్రకటించింది. 12,000 రూపాయల పైన ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవటం కోసం మద్దతు ధర ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కూడా కొంత కలిపినట్టయితే బాగుండేది. ఆ విధంగా చేయకుండా రైతాంగాన్ని ఆదుకోకుండా వాళ్ళకి అవగాహన కల్పించకుండా దళారులతో ఈరోజు కుమ్మక్క అయిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం దగ్గర కొనేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఖమ్మం మిర్చి మార్కెట్ లో ఎక్కువగా మిర్చి రైతులు నష్టపోతున్నారు. మరి ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి ఇదే ఖమ్మం జిల్లా వాస్తవ్యులు కదా, ఖమ్మం ఎమ్మెల్యే కూడా, తను ఏమైనా టేక్ కేర్ చేసుకోవట్లేదా ఈ ఇష్యూ పైన? తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా జాయిన్ అయ్యాడు. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రభుత్వంలో ఏదన్నా చెప్తే నడిచేటువంటి పరిస్థితి లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారి మాటని ఈ రాష్ట్రంలో పట్టించుకునేటువంటి నాదుడే లేడు. తుమ్మల నాగేశ్వరరావు గారు సుమారు ఈ జిల్లాతో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నాయకుడిగా ఉంది. చాలా నిజాయితీపరుడుగా కూడా పేరుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు, ఇందులో రాజకీయ విమర్శ కూడా లేదు. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తే వినేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారిని పట్టించుకునేది ఎవరు? ఇప్పుడు రైతుల గురించి మీరు చెప్పారు కదా, ఇప్పుడు నిరుద్యోగుల గురించి ఏమంటారు? యువత అండ్ నిరుద్యోగం. ఇప్పుడు గంజాయి విచ్చలవిడిగా మళ్ళీ స్ప్రెడ్ అవుతుందంటే మన పేపర్లు చూస్తుంటే సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దమ్ము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఈరోజు మనం చూస్తున్నటువంటిది ప్రధానంగా మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు పెద్ద ఎత్తున ఎప్పుడూ లేని విధంగా. నిన్న మొన్న చూసినట్టయితే హైదరాబాద్లో
లోకల్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళ పైన కూడా ఈరోజు అత్యాచారానికి ప్రయత్నించినటువంటి సంఘటన. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు గంజాయి మత్తులో ఉండి యొక్క సంఘటన జరిగింది అన్నటువంటి వార్తలు మనకి మీడియా ద్వారా మనం తెలుసుకుంటాం. ఈరోజు ఇటువంటి సంఘటనలు చూసినట్టయితే ఎక్కడ హత్యలు జరిగినా, ఎక్కడ ఈ యొక్క అత్యాచారాలు జరిగినా అక్కడ ఉన్నటువంటి యువకులు గంజాయి మత్తులో జరిగింది అని చెప్పేసి ఆ న్యూస్ ఛానల్ ఆధారంగా పోలీసులు ప్రకటనలు ఇస్తా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా దీన్ని కంట్రోల్ చేయడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో తీసుకున్నట్టయితే పోలీస్ కమిషనర్ గారుగా వచ్చినటువంటి సునీల్ దత్ గారు ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారిగా పేరుంది. సునీల్ దత్ గారు ఈ యొక్క గంజాయి పైన ఒక రకంగా చెప్పాలంటే ఖమ్మం జిల్లాలో వీలున్నంత మేరకు ఉక్కుపాదం మోపారనే మనం చెప్పాలి. గతంలో చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ ఈ గంజాయి కొంత ఏ బజార్లో చూసినా, ఎక్కడ సెంటర్లలో చూసినా అమ్మకాలు జరుగుతుండేవి అని చెప్పి మనకి వివిధ మాధ్యమాల ద్వారా మనకి సమాచారం వస్తూ ఉండేది. కానీ ఇటీవల కాలంలో సునీల్ దత్ గారు ఖమ్మం పోలీస్ కమిషనర్గా వచ్చిన తర్వాత దీనికోసం స్పెషల్గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయించి గంజాయి పైన ఒక రకంగా ఉక్కుపాదం మోపారన్నటువంటి సమాచారం ఉంది. చూసినట్టయితే కొంతమేరకు నేరాలు కూడా ఖమ్మం పట్టణంలో కావచ్చు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, కొంతమేరకు అయితే నేరాలు తగ్గినాయి అని చెప్పి మనం భావించాలి. పోలీస్ కూడా రాజకీయ జోక్యం ప్రమేయాలు కూడా కొంతమేరకు తగ్గినాయి. అనవసరమైన కేసులు, వివాదాల వైపు కూడా పోలీస్ పెద్దగా పోతున్నట్టుగా మనకి లేదు. కాబట్టి కొంతమేరకు పోలీస్ పనితీరు కానివ్వండి, లేకపోతే పోలీస్ కమిషనర్గా వచ్చినటువంటి సునీల్ దత్ గారి యొక్క వ్యవహార శైలి కానివ్వండి చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి, రాజకీయాలకు అతీతంగా. రెండోది ఇంకా కూడా కొంత కఠినంగా రాజకీయ జోక్యాలు చిన్నవి ఉన్నటువంటి సందర్భంలో కొన్ని కేసుల్లో ఆ యొక్క సర్కిల్ పరిధిలో కొంతమేరకు జరుగుతూ ఉంది. వీటిపైన కూడా దృష్టి సాధించాలి అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి చెప్తా ఉన్నాం. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఎస్సీ కానీ అప్పుడు గత ప్రభుత్వంలో విడుదల చేయని ఉద్యోగులు కూడా ఇప్పుడు విడుదల చేస్తున్నారు. కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా రిలీజ్ చేశారు. ఇది రిలీజ్ చేయడానికే పరిమితం అయితే కొలువులు ఎక్కే ఛాన్స్ ఉందంటారు. ఈ యొక్క ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళే ఏదో ఒక లిటిగెంట్ పెట్టి దాంట్లో కోర్టుకు పోవటం అనేది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి అదొక ఆనవాయితీగా మారింది. నోటిఫికేషన్లు ఇవ్వటం ఈరోజు చూస్తున్నట్టయితే ప్రత్యేకించి మైనారిటీలను తీసుకొచ్చి బీసీల్లో కలిపారు, మైనారిటీలకు సపరేట్గా ఇస్తా అన్నారు. దీనిపైన కొంతమందిని కోర్టుకు పంపించారు. అదేవిధంగా వర్గీకరణకు అనుకూలం అని చెప్పారు. వర్గీకరణ అయ్యే వరకు కూడా మేము నోటిఫికేషన్ ఇవ్వమన్నారు. ఈ లోపు నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. దీనిపైన కొంతమందిని కోర్టుకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది లేనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీయే నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ప్రయత్నం చేసి కోర్టుకు పంపించేటువంటి ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఇంతవరకు నిరుద్యోగ యువతకి కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్యోగ అవకాశాలు కల్పించింది కూడా లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మేము భావిస్తాం. అయితే మొన్న డిఎంకే నిర్వహించిన సభలో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ వెళ్ళేసి అక్కడ సపరేట్ దక్షిణ భారత్ మాకు అనేసి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? తమిళనాడుకి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి దొంగల ముఠా పోయింది. వీళ్ళంతా కూడా దొంగలు. వీళ్ళంతా పోయి తమిళనాడులో ఒక సమావేశం పెట్టుకున్నారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి విచ్ఛిన్నకార శక్తులు వీళ్ళు. ఈ దేశం మొత్తం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు, దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నటువంటి సందర్భంలో ఓడిపోయినటువంటి కొంతమంది, కేటీఆర్ గారు, ఈ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే తమిళనాడులో ఓడిపోయినటువంటి 1-2 పార్టీలు కావచ్చు, లేకపోతే అదేవిధంగా వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వామపక్ష పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మనకి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బైఫర్కేషన్ జరగబోతూ ఉంది, సీట్లు ఏదో సౌత్ ఇండియాకి తగ్గుతాయి అని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చారు. నేనేం చెప్తున్నానంటే ఇప్పటి వరకు ఉన్న సీట్లు అసలు ఏ విధంగా తగ్గటానికి ఆస్కారం ఉంటుంది? సీట్లు ఎక్కడైనా పెరుగుతాయి తప్ప తగ్గటానికి ఏ విధంగా ఆస్కారం ఉంటుంది? స్వయాన దేశ హోంమంత్రి అమిత్ షా గారు ప్రకటన చేశారు, ఈ సౌత్ ఇండియాలో సీట్లు పెరుగుతాయి తప్ప తగ్గవు అని చెప్పి. ఇంకా దానిపైన చర్చ ఏముంది? అనవసరమైనటువంటి చర్చ. వీళ్ళంతా ఈ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేక స్టేట్మెంట్లు ఇచ్చారు. కేటీఆర్ని అప్పుడు అరెస్ట్ చేయబోతున్నాం, కేటీఆర్ని ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నాం, కేటీఆర్ని ఆ కేసులో అరెస్ట్ చేయబోతున్నాం, కేటీఆర్ని ఈ కేసులో అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పినటువంటి శ్రీనివాసరెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీని అరెస్టుల నుంచి, అవినీతి నుంచి బయటికి తీసుకురావడం కోసం కాంగ్రెస్ తో టీఆర్ఎస్ పార్టీ కలిసిపోయింది. టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు దాని యొక్క అవినీతి మరకల్ని తొలగించుకోవడం కోసం కేవలం కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయింది తప్ప ఈ ఇద్దరు కలవటం కోసం చెన్నైని ఒక వేదికగా ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ తప్ప వీళ్ళకి దేశం పట్ల కానీ ఈ యొక్క ప్రజల పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. వీళ్ళంటున్నట్టు దక్షిణ భారతదేశంగా అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? దేశాన్ని ఎవరైనా ముక్కలు చేస్తామని మాట్లాడతారా? దేశ ద్రోహులు అయిపోతారు వీళ్ళంతా.
దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు ముక్కలు చేస్తాయి, కానీ వీళ్ళకి అవగాహన లేకుండా అసలు ఈ దేశాన్ని విడగొట్టాలన్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఇంతకు మించిన దుర్మార్గం లేదు.